హరే కృష్ణ. ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళి 1-2 వస్తువులే కొనాలి అని అనుకొని చివరికి బహుశా 10 లేదా 20 వస్తువులు తీసుకొని వచ్చారా? ఎందుకు ఇలా జరుగుతోంది? మనం తెలివిగానే ఉంటాం కదా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. కానీ షాపింగ్లో చాలామంది తెలివైన వాళ్ళు అవివేకంగా ప్రవర్తిస్తారు. దీనికి సమాధానం మన ప్రాచీన గ్రంథం భగవద్గీతలో ఉన్నది. భగవద్గీతలో చెప్పిన మనస్సు యొక్క మార్గం 2వ అధ్యాయం 62వ శ్లోకం ఇంకా 63వ శ్లోకాలలో ఈ విధంగా చెప్పబడింది. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించినప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జనించును. కామము నుండి క్రోధము ఉద్భవించును. ఇక క్రోధము వలన అధిక మోహము కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురి అగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. అంటే బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార గర్తమున పడిపోవును. ఇక్కడ మనం కొంచెం సులభంగా అర్థం చేసుకుంటే, మనం ఎప్పటికప్పుడు ఏదో ఒక వస్తువుని చూస్తూ ఉంటే దానిపైన ఆసక్తి పెరుగుతుంది. అంటే ఆసక్తి కోరికగా మారుతుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల మనస్సు గందరగోళంగా మారుతుంది. మన ముందు తీసుకున్న నిర్ణయాలు, అంటే పిచ్చిగా ఖర్చు చేయకూడదు అనే నిర్ణయం కూడా మనం మర్చిపోతాము. మిగతా బుద్ధి కూడా పోయి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. ఇక షాపింగ్కి ఈ శ్లోకంకి సంబంధం ఏమిటి అంటే, ఒక వ్యక్తి షాపింగ్ లిస్టు తీసుకొని వెళ్తాడు. షాపింగ్ మాల్ లోపలికి వెళ్ళగానే రంగురంగుల బోర్డులు, మ్యూజిక్, సుగంధాలు, డిస్కౌంట్లు కనిపిస్తాయి. తాను కావాల్సినది కాకపోయినా మనస్సు అంటే అది కావాలి, ఇది కావాలి అని కోరుకుంటుంది. మొదట మనం చూస్తాము, తర్వాత ఆకర్షితులవుతాము. ఇక కోరిక కలుగుతుంది, స్మృతి పోతుంది, ఇంకా మనం చేసుకున్న ప్లాన్ మర్చిపోతాం. చివరికి అనవసరమైన వస్తువులు తీసుకొని బిల్లింగ్ దగ్గర ఇవి ఎందుకు తీసుకున్నానో తెలియడం లేదు అని అనుకుంటాము. ఒక ఉదాహరణ చూస్తే, కొండ మీద నుంచి చిన్న మంచు బంతిని నెట్టితే అది కిందికి పోతూ పోతూ పెద్ద బంతిగా మారుతుంది. మన కోరికలు కూడా అలాగే ఉంటాయి. మొదట మనస్సులో ఒక చిన్న కోరిక మొదలవుతుంది. ఆపై ఇది బాగుంది అని అనుకుంటాము. ఇది నాకు అవసరం అని అనుకుంటాము. ఇది దాచిపెడదాము అని అనుకుంటాము. ఈ కోరికే పెరిగి పెరిగి ఇక నన్నెవరు ఆపగలరు అనే స్థితికి చేరుకుంటాము. ఇది బుద్ధి నాశనంని చేస్తుంది. మరి దీని నుంచి తప్పించుకునే మార్గం ఎలా ఉంటుంది? మనస్సు బయట ఉన్న వస్తువులపైనే ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తి ఉండదు. మనసుని అంతర్గత ఆనందం వైపు మళ్లించాలి. ఆ ఆనంద స్థానం శ్రీకృష్ణ భగవానుడు. ఆయన నామస్మరణ ద్వారా మన మనస్సు స్థిరపడుతుంది. ఇక హరే కృష్ణ మహామంత్రం ద్వారా మన మనస్సుని స్వచ్ఛంగా మరియు స్థిరంగా ఉంచుకునేలా చేస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని రోజు జపించడం వల్ల మన మనస్సు స్థిరపడుతుంది మరియు హృదయం శుద్ధిపడుతుంది. మనఃత్రాయతే ఇతి మంత్రః అని అంటారు కదా. అలాగే చేతోదర్పణ మార్జనం భవమహాదావాగ్ని నిర్వాపణం. అంటే ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా కోరిక రాగానే పెరగకుండా ఉంటుందన్నమాట. మొదట మనకి మన మనస్సు మీద నియంత్రణ ఉండాలి. అది ఎలా సాధ్యం అంటే, భగవద్గీత పాఠాలతో, శ్రీకృష్ణ నామస్మరణతో ఇది సాధ్యమవుతుంది. ఇది కేవలం షాపింగ్కే కాదు, జీవితంలోని అన్ని విషయాలలోనూ ఉపయోగపడుతుంది. కనుక అందరం భగవద్గీత గురించి తెలుసుకుందాము, చదువుదాము. హరే కృష్ణ.